గుమ్మంలారా మీ తలలు పైకెత్తికొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. అందరం లేచి నిల్చుండి స్తుతిపాట ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. శ్రీ వి ఆండ్రూస్ గారు సందేశం కొరకైన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. నేటి ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. నిజమైన దేవుడు, నిత్య జీవంనై ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన విశ్వాసులారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగును కాక. ప్రభునందు ప్రియులారా, సార్వత్రిక క్రైస్తవ లోకం నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా త్రియేక దేవుడు అనుగ్రహించిన వసంతకాలం, లెంటన్ సీజన్, ప్యాషన్ సీజన్, ప్యాషన్ వీక్, హోలీ వీక్, హోలీ గుడ్ ఫ్రైడే, హోలీ ఈస్టర్ సండే, హిజ్ అసెన్షన్ అండ్ హిజ్ సెకండ్ కమింగ్. ఈ సంగతులను గూర్చి ధ్యానిస్తూ క్రైస్తవ కాలమును ప్రభునందు ఆరాధించి ఆశీర్వదింపబడుతున్న తరుణంలో సార్వత్రిక ప్రపంచం, సర్వలోకం, సర్వ మానవాళి, గ్లోబల్ గ్లూమ్, యూనివర్సల్ క్రైసిస్, ఇంటర్నేషనల్ ఇమ్యూన్ ఇష్యూ, నోవెల్ కరోనా వైరస్ COVID-19, పాండమిక్ సీజన్లో భయాక్రాంతులతో వణికిపోతున్న
కాలం ఈ లోకంలో జరుగుతున్న కాలం. అయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని దేవుడైన యెహోవా, కుమారుడు దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సృష్టికి కర్త అయి ఉన్నారు గనుక సృష్టిలో సంభవించినది ఏది బైబిల్ దేవునికి తెలియకుండా జరగదు అన్నది వాస్తవిక సత్యం. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. సర్వసృష్టిలో ఉన్న సమస్తం, సర్వసృష్టిలో ఉన్న నివాసులు, హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్ అన్నీ యెహోవావే. కనుక భూమి ఆకాశంలను సృజించిన యెహోవా సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడిన మాట, మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. లోకంలో సంభవిస్తున్న సంగతులన్నీ బైబిల్ దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక సర్వంను ఆయన కంట్రోల్లో ఉంచుకొని ఉన్న సావరెన్ లార్డ్ అని మాత్రం మనం గుర్తించవలసి ఉంది. కారణం ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. హోలీ 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 ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్, హూ వాజ్ అండ్ ఈజ్ టు కమ్. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వకాలములలో సర్వాధికారి, సర్వకాలములలో సంభవిస్తున్న సంగతులన్నీ ఎరిగి ఉన్నవాడు. ఆ సంగతులన్నిటినీ సమస్తమును బాగు చేయవాడు ఆయనే. గాయంను రేపువాడు, గాయంను మాన్పువాడు ఆయనే. కనుక ఈ కరోనా సీజన్లో త్రియేక దేవుని ప్రమేయం, త్రియేక దేవుని ప్రభావం మనం గుర్తించినట్లు సంఘంగా దేవుడు మనకు అనుగ్రహించిన రెస్పాన్సిబిలిటీ ప్రార్థన రెస్పాన్సిబిలిటీ. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల్లో దేవునికి సమస్తము సాధ్యం. దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చిన వాగ్దానం, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఈ లోకంలో హైలీ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్ మానవ జ్ఞానము, మానవ ప్రభావంతో చేస్తున్న ప్రక్రియలన్నీ మనం ఎరిగి ఉన్నాం. హై సైంటిఫిక్ టెక్నాలజీ కలిగిన ఈ ప్రపంచంలో మానవులు ఇంతవరకు ఈ వైరస్ విషయంలో ఒక డెసిషన్కు రాలేని స్థితి. కానీ దేవుడు సమస్తం తన స్వాధీనమందు ఉంచుకున్నవాడు. కాలంలను, సమయంలను తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. ఆయన సమస్తము చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మికతో సంఘమంతయు ప్రార్థించినప్పుడు ఈ సైంటిఫిక్ టెక్నాలజీ చేయలేని కార్యం ప్రేయర్ టెక్నాలజీతో మనం చేయగలుగుతాం. ప్రేయర్ టెక్నాలజీ, అపొస్తలుడైన పౌలు సూచించిన ప్రేయర్ టెక్నాలజీ, నేను ఆత్మలోను
జ్ఞానంతోనూ ప్రార్థించేదను. కనుక సంఘం ఆత్మతో జ్ఞానంతో ప్రార్థించినప్పుడు ఈ బ్యాటిల్ను విన్ చేయడం అసాధ్యమైనది ఏమీ కాదు. వరల్డ్ బ్యాటిల్ అని ప్రకటిస్తున్నారు లోకంలో. ఈ వరల్డ్ బ్యాటిల్లో విజయం సాధించేవాడు జయశాలి అయిన యేసుక్రీస్తు, యుద్ధశూరుడైన యెహోవా. ప్రభునందు ప్రియులారా, ద లార్డ్ మైటీ ఇన్ బ్యాటిల్. ఆయన ఈ యుద్ధంలో పరిపూర్ణ విజయం సాధించగలడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనేనని వాగ్దానం చేసిన దేవుడు స్వస్థతను కలుగజేసి వైరస్ను ఓడించి విశ్వాస లోకమునకు జయమును కలిగించేవాడు. ఈ సంగతులను మనం గుర్తుంచుకుంటూ ఈ ప్రేయర్ టెక్నాలజీని మనము ప్రదర్శిస్తూ గొప్ప ప్రార్థన యోధులుగా ఈ సీజన్ కొరకు ప్రార్థించినట్లయితే ఆయన సమస్తమును చక్కబరచగలిగిన దేవుడు. కనుక ఈ తలంపులతో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం, మన గృహాల్లో ప్రార్థించుటకు దేవుడు అనుగ్రహించిన ఎక్కువ సమయం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి తండ్రి ఎంతో ఎక్కువగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం. ఆస్క్, సీక్ అండ్ నాక్. ఫాదర్ ఇన్ హెవెన్ షల్ గివ్ యూ ఫుల్ మెజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొంది, మరి ఎక్కువగా పొంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించినట్లయితే ఈ సర్వసృష్టిలో జరుగుతున్న సిచ్యువేషన్ను దేవుని కార్యం వలన, విశ్వాసుల ప్రార్థన వలన పరిపూర్ణంగా రూపాంతరము చేయగల శక్తి బైబిల్ దేవునికి, విశ్వాసులకు ఉంది అని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయకాలంన పరిశుద్ధ లేఖనంలో నుండి మరొకసారి పునరుద్ధాన సందేశం మీతో కలిసి ధ్యానించవలెనని ప్రేరేపింపబడి ఉన్నాను. గత వారంలో యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినంన తిరిగి లేచిన ఆ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన సంఘటనను గూర్చి మనము ధ్యానించి ఉన్నాం. ఈ ఉదయకాలం మరొక మారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరముల కాలంలో మహాభక్తుడు దావీదు, యెహోవాకు ప్రియుడు, I have found David, a man after my heart, who shall fulfill all my desires. నేను దావీదును కనుగొని ఉన్నాను, అతడు నా హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడైన దావీదు, మహాభక్తుడైన దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరములు అనగా ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ చేస్తే 3000 సంవత్సరములకు పూర్వమే యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి దర్శనరీతిగా ప్రత్యక్షతను పొంది ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల్లో రికార్డ్ చేయబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక. 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని
ఆయన పునరుద్ధానంను గూర్చి చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నుండి 3000 సంవత్సరములకు పూర్వం భక్తుడైన దావీదు క్రీస్తు పునరుద్ధానంను గూర్చి ముందుగా తెలుసుకొని బయలుపరచెను అని చదవబడిన లేఖన భాగంలో మనం గుర్తిస్తున్నాం. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం క్రీస్తుకు పూర్వం 2020 సంవత్సరంలో జరిగిన సంఘటన అయినప్పటికీ ఆ పునరుద్ధానంను గూర్చిన దివ్యమైన దర్శనం మహాభక్తుడు దావీదు కలిగి ఆ ప్రత్యక్షతను బయలుపరుస్తున్న లేఖన భాగం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 33 వరకు. అపొస్తలుల కార్యములు 25వ వచనం 2వ అధ్యాయం 28 వరకు 16వ కీర్తన 8 నుండి 11 వచనంలో గల లేఖన భాగంను రీకోడ్ చేయడం జరుగుతుంది. అంతపూర్వం అపొస్తలుల కార్యములను గురించి కొన్ని సంగతులు మనం గుర్తిస్తాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, యాక్ట్స్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్, యాక్ట్స్ ఆఫ్ ది బిలీవర్స్ అనే పేర్లు ఈ అపొస్తలుల కార్యములకు ఆపాదించబడి ఉన్నాయి. గ్రౌండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ యాక్ట్స్ 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యములు మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేం పరిచర్య, 8 నుండి 12 అధ్యాయాల్లో పాలెస్టైన్ మినిస్ట్రీ, ఆ తర్వాత 12 నుండి చివరి వరకు వరల్డ్ వైడ్ మినిస్ట్రీ. అపొస్తలుల కార్యములు ఈ గ్రంథమునకు మరొక ఫీచర్ ఆపాదించబడి ఉంది. దిస్ ఈజ్ అ మాన్యువల్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీ. మాన్యువల్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీ సంఘ పరిచర్య కొరకైన ఒక టెక్స్ట్ బుక్ వంటిది, విశ్వాస జీవితంలో ఒక టెక్స్ట్ బుక్ వంటిది అపొస్తలుల కార్యముల గ్రంథం. రచయిత మనకందరికీ తెలిసినట్లు లూకా సువార్తను రచయించిన లూకా. లూకన్ యాక్ట్స్ అకౌంట్ అని పండితులు గుర్తిస్తుంటారు లూకా సువార్తను, అపొస్తలుల కార్యములను. ఈ లూకా ప్రియుడైన వైద్యుడు, అపొస్తలుడైన పౌలు యొక్క జత పనివాడు. చివరి దశలో లూకా మాత్రమే పౌలుతో ఉండినవాడు. ప్రియుడైన వైద్యుడు, జత పనివాడు. ఓన్లీ లూక్ ఈజ్ విత్ మీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కనుక ఒక అద్భుతమైన చరిత్రకారుడు లూకా అని పండితులందరూ అంగీకరిస్తుంటారు. కారణం ఏంటంటే సంఘ చరిత్రను పటిష్టంగా పరిపూర్ణంగా వ్యాఖ్యానించిన వాడు లూకా సువార్తికుడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదవబడిన లేఖన భాగం మొదటి 4 వచనములు. పెంతెకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన యాన్యువల్ ఫీస్ 7 ఉన్నాయి. సాంవత్సరిక ఉత్సవములు లేక పండుగలు, ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్. లేవీయ కాండం 23వ అధ్యాయంలో, లేవియా కాండం 23వ అధ్యాయం 4వ వచనం పస్కా పండుగ, క్రైస్ట్ ద రిడీమర్. 6 నుండి 8 వచనములకు పులియని రొట్టెల పండుగ, క్రైస్ట్ ద ప్యూర్ వన్. 9 నుండి 14 వచనములు ప్రథమ ఫలముల పండుగ, క్రైస్ట్ ద రిజన్ గాడ్. 15 నుండి 22 వచనములకు గల
లేఖన భాగంలో పెంతెకోస్తు పండుగ, ఫీస్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ సెండ్ బై రిజన్ క్రైస్ట్, క్రొత్త ఫల నైవేద్య పండుగ. 5వ పండుగ 23 నుండి 25 వచనములు శృంగధ్వని పండుగ లేక బూరల పండుగ, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ను సూచించే పండుగ. 26 నుండి 32 వరకు ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్, క్రైస్ట్ అవర్ అటోన్మెంట్. 33 నుండి చివరి వరకు పర్ణశాల పండుగ, క్రీస్తే మన రక్షణ పర్ణశాల. క్రైస్ట్ ద రిడీమర్, క్రైస్ట్ ద ప్యూర్ వన్, క్రైస్ట్ ది రిజన్ లార్డ్, క్రైస్ట్ source of the Holy Spirit, Christ is coming again, Christ is our atonement, and Christ is our tabernacle. ఈ సంగతులను సూచించే పండుగలు ప్రవచనాత్మకంగా క్రీస్తులో నెరవేరి ఉన్నవని పండితులందరూ గుర్తిస్తుంటారు. మరి ముఖ్యంగా స్కోఫీల్డ్ చైన్ రెఫరెన్స్ బైబిల్లో లివిటికస్ 23rd చాప్టర్లో ఈ సంగతిని మనం గుర్తిస్తాం. ఈ పండుగల యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగి ఉందని పండితులు గుర్తిస్తుంటారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ 7 పండుగలలో 3 మహా పండుగలుగా పరిగణింపబడి ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ, పర్ణశాల పండుగ. ఈ మహా పండుగ సందర్భం చదవబడిన లేఖన భాగంలో యెరూషలేం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ కాంటెక్స్లో హోలీ కాంగ్రిగేషన్ గురించి ఆలోచించినట్లయితే ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేంలో కాపురముండిరి. ఆ పండుగ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేంలో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపుగా వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లేళ్ళు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే, ఇదేమి? ప్రభునందు ప్రియులారా, గలిలయులు, ఈ అపోస్తలులు, వారు లోక భాషలతో ఓల్డ్ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడుతున్నారు. వారు ఆ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నప్పుడు విన్నవారు తమదైన లాంగ్వేజ్ను గుర్తించి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడరు. లోకంలో ఉన్న దేశంల పేర్లన్నీ కూడా లేఖన భాగంలో గుర్తించవచ్చు. 8వ వచనం నుండి 12 వరకు. ఇశ్రాయేళ్ల పండుగల కాలంలో, మరి ముఖ్యంగా మహాపండుగల కాలంలో పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఈ సందర్భాల్లో ఆకాశం క్రింద ఉండిన ప్రతి జనంలో నుండి యూదులు యెరూషలేమునకు రావాలన్నది దేవుని ధర్మశాస్త్రంలో నియమించిన ఒక కట్టడ. కనుక ఇశ్రాయేల్ యూదా ప్రజలు లోకంలో ఎక్కడ చెదిరి ఉన్నను వారు తప్పక
పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, పస్కా పండుగకు యెరూషలేమునకు రావాల్సి ఉంది. హ్యూజ్ క్రౌడ్, ప్రతి జనంలో నుండి వచ్చిన యూదులు మాత్రమే కాకుండా, సెయింట్లీ జ్యూస్ మాత్రమే కాకుండా, ఇంచుమించు లోక రాజ్యములు దేశములన్నిటిలో నుండి వచ్చిన కాంగ్రిగేషన్ యెరూషలేంలో ఉండినట్లు ఈ లేఖన భాగంలో మనం గుర్తిస్తున్నాం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభునందు ప్రియులారా, ఈ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ కాంటెక్స్లో అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. పరిశుద్ధాత్మను పొందినవారు, పరిశుద్ధాత్మతో నిండిన వారందరూ అన్య భాషలతో మాట్లాడుతుండగా కొందరు వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను గుమ్మంలారా మీ తలలు పైకెత్తికొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. అందరం లేచి నిల్చుండి స్తుతిపాట ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. శ్రీ వి ఆండ్రూస్ గారు సందేశం కొరకైన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. నేటి ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను.
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. నిజమైన దేవుడు, నిత్యజీవంనై ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన విశ్వాసులారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగును కాక. ప్రభునందు ప్రియులారా, సార్వత్రిక క్రైస్తవ లోకం నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా త్రియేక దేవుడు అనుగ్రహించిన వసంతకాలం, లెంటన్ సీజన్, ప్యాషన్ సీజన్, ప్యాషన్ వీక్, హోలీ వీక్, హోలీ గుడ్ ఫ్రైడే, హోలీ ఈస్టర్ సండే, హిజ్ అసెన్షన్ అండ్ హిజ్ సెకండ్ కమింగ్, ఈ సంగతులను గూర్చి ధ్యానిస్తూ క్రైస్తవ కాలమును ప్రభునందు ఆరాధించి ఆశీర్వదింపబడుతున్న తరుణంలో సార్వత్రిక ప్రపంచం, సర్వలోకం, సర్వమానవాళి గ్లోబల్ గ్లూమ్, యూనివర్సల్ క్రైసిస్, ఇంటర్నేషనల్ ఇమ్యూన్ ఇష్యూ, నోవెల్ కరోనా వైరస్, COVID-19, పాండమిక్ సీజన్లో భయాక్రాంతులతో వణికిపోతున్న కాలం ఈ లోకంలో జరుగుతున్న కాలం. అయితే సర్వసృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని దేవుడైన యెహోవా, కుమారుడు దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసృష్టికి కర్త అయి ఉన్నారు గనుక సృష్టిలో సంభవించినది ఏది బైబిల్ దేవునికి తెలియకుండా జరగదు అన్నది వాస్తవిక సత్యం. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. సర్వసృష్టిలో ఉన్న సమస్తం, సర్వసృష్టిలో ఉన్న నివాసులు, హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్ అన్నీ యెహోవావే. కనుక భూమి ఆకాశంలను సృజించిన యెహోవా సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడిన మాట, మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. లోకంలో సంభవిస్తున్న సంగతులన్నీ బైబిల్ దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక సర్వంను ఆయన కంట్రోల్లో
ఉంచుకొని ఉన్న సావరెన్ లార్డ్ అని మాత్రం మనం గుర్తించవలసి ఉంది. కారణం ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. హోలీ 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 ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ హూ వాజ్ అండ్ ఈజ్ టు కమ్. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వకాలములలో సర్వాధికారి, సర్వకాలములలో సంభవిస్తున్న సంగతులన్నీ ఎరిగి ఉన్నవాడు. ఆ సంగతులన్నిటినీ సమస్తమును బాగు చేయువాడు ఆయనే. గాయంను రేపువాడు, గాయంను మాన్పువాడు ఆయనే. కనుక ఈ కరోనా సీజన్లో త్రియేక దేవుని ప్రమేయం, త్రియేక దేవుని ప్రభావం మనం గుర్తించినట్లు సంఘంగా దేవుడు మనకు అనుగ్రహించిన రెస్పాన్సిబిలిటీ ప్రార్థన రెస్పాన్సిబిలిటీ. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల్లో దేవునికి సమస్తము సాధ్యం. దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చిన వాగ్దానం, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఈ లోకంలో హైలీ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్ మానవ జ్ఞానము, మానవ ప్రభావంతో చేస్తున్న ప్రక్రియలన్నీ మనం ఎరిగి ఉన్నాం. హై సైంటిఫిక్ టెక్నాలజీ కలిగిన ఈ ప్రపంచంలో మానవులు ఇంతవరకు ఈ వైరస్ విషయంలో ఒక డెసిషన్కు రాలేని స్థితి. కానీ దేవుడు సమస్తం తన స్వాధీనమందు ఉంచుకున్నవాడు. కాలంలను, సమయంలను తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. ఆయన సమస్తము చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మికతో సంఘమంతయు ప్రార్థించినప్పుడు ఈ సైంటిఫిక్ టెక్నాలజీ చేయలేని కార్యం ప్రేయర్ టెక్నాలజీతో మనం చేయగలుగుతాం. ప్రేయర్ టెక్నాలజీ, అపోస్తలుడైన పౌలు సూచించిన ప్రేయర్ టెక్నాలజీ, నేను ఆత్మలోనూ జ్ఞానంతోనూ ప్రార్థించేదను. కనుక సంఘం ఆత్మతో జ్ఞానంతో ప్రార్థించినప్పుడు ఈ బ్యాటిల్ను విన్ చేయడం అసాధ్యమైనది ఏమీ కాదు. వరల్డ్ బ్యాటిల్ అని ప్రకటిస్తున్నారు లోకంలో. ఈ వరల్డ్ బ్యాటిల్లో విజయం సాధించేవాడు జయశాలి అయిన యేసుక్రీస్తు, యుద్ధశూరుడైన యెహోవా. ప్రభునందు ప్రియులారా, ద లార్డ్ మైటీ ఇన్ బ్యాటిల్. ఆయన ఈ యుద్ధంలో పరిపూర్ణ విజయం సాధించగలడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనేనని వాగ్దానం చేసిన దేవుడు స్వస్థతను కలగజేసి వైరస్ను ఓడించి విశ్వాస లోకమునకు జయమును కలిగించేవాడు. ఈ సంగతులను మనం గుర్తుంచుకుంటూ ఈ ప్రేయర్ టెక్నాలజీని మనము ప్రదర్శిస్తూ గొప్ప ప్రార్థన యోధులుగా ఈ సీజన్ కొరకు ప్రార్థించినట్లయితే ఆయన సమస్తమును చక్కబరచగలిగిన దేవుడు. కనుక ఈ తలంపులతో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం, మన గృహాల్లో ప్రార్థించుటకు దేవుడు అనుగ్రహించిన ఎక్కువ సమయం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును
అడుగు ప్రతివానికి తండ్రి ఎంతో ఎక్కువగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం. ఆస్క్, సీక్ అండ్ నాక్. ఫాదర్ ఇన్ హెవెన్ షల్ గివ్ యూ ఫుల్ మెజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొంది, మరి ఎక్కువగా పొంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించినట్లయితే ఈ సర్వసృష్టిలో జరుగుతున్న సిచ్యువేషన్ను దేవుని కార్యం వలన, విశ్వాసుల ప్రార్థన వలన పరిపూర్ణంగా రూపాంతరము చేయగల శక్తి బైబిల్ దేవునికి, విశ్వాసులకు ఉంది అని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయకాలంన పరిశుద్ధ లేఖనంలో నుండి మరొకసారి పునరుద్ధాన సందేశం మీతో కలిసి ధ్యానించవలెనని ప్రేరేపింపబడి ఉన్నాను. గత వారంలో యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినంన తిరిగి లేచిన ఆ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన సంఘటనను గూర్చి మనము ధ్యానించి ఉన్నాం. ఈ ఉదయకాలం మరొక మారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరముల కాలంలో మహాభక్తుడు దావీదు, యెహోవాకు ప్రియుడు, I have found David, a man after my heart, who shall fulfill all my desires. నేను దావీదును కనుగొని ఉన్నాను, అతడు నా హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడైన దావీదు, మహాభక్తుడైన దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరములు అనగా ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ చేస్తే 3000 సంవత్సరములకు పూర్వమే యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి దర్శనరీతిగా ప్రత్యక్షతను పొంది ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల్లో రికార్డ్ చేయబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక. 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానంను గూర్చి చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నుండి 3000 సంవత్సరములకు పూర్వం భక్తుడైన దావీదు క్రీస్తు పునరుద్ధానంను గూర్చి ముందుగా తెలుసుకొని బయలుపరచెను అని చదవబడిన లేఖన భాగంలో మనం గుర్తిస్తున్నాం. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం క్రీస్తుకు పూర్వం 2020 సంవత్సరంలో జరిగిన సంఘటన అయినప్పటికీ ఆ పునరుద్ధానంను గూర్చిన దివ్యమైన దర్శనం మహాభక్తుడు దావీదు కలిగి ఆ ప్రత్యక్షతను బయలుపరుస్తున్న లేఖన భాగం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 33 వరకు. అపొస్తలుల కార్యములు 25వ వచనం 2వ అధ్యాయం 28 వరకు 16వ కీర్తన 8 నుండి 11 వచనంలో గల లేఖన భాగంను రీకోడ్ చేయడం జరుగుతుంది. అంతపూర్వం అపొస్తలుల కార్యములను గురించి కొన్ని సంగతులు మనం గుర్తిస్తాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, యాక్ట్స్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్, యాక్ట్స్ ఆఫ్ ది బిలీవర్స్ అనే పేర్లు ఈ అపొస్తలుల కార్యములకు ఆపాదించబడి ఉన్నాయి. గ్రౌండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ యాక్ట్స్ 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యములు మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేం పరిచర్య, 8 నుండి 12 అధ్యాయాల్లో పాలెస్టైన్ మినిస్ట్రీ, ఆ తర్వాత 12 నుండి చివరి వరకు వరల్డ్ వైడ్ మినిస్ట్రీ. అపొస్తలుల కార్యములు ఈ గ్రంథమునకు మరొక ఫీచర్ ఆపాదించబడి ఉంది. దిస్ ఈజ్ అ మాన్యువల్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీ. మాన్యువల్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీ. సంఘ పరిచర్య కొరకైన ఒక టెక్స్ట్ బుక్ వంటిది, విశ్వాస జీవితంలో ఒక టెక్స్ట్ బుక్ వంటిది అపొస్తలుల కార్యముల గ్రంథం. రచయిత మనకందరికీ తెలిసినట్లు లూకా సువార్తను రచయించిన లూకా. లూకన్ యాక్ట్స్ అకౌంట్ అని పండితులు గుర్తిస్తుంటారు లూకా సువార్తను, అపొస్తలుల కార్యములను. ఈ లూకా ప్రియుడైన వైద్యుడు, అపొస్తలుడైన పౌలు యొక్క జత పనివాడు. చివరి దశలో లూకా మాత్రమే పౌలుతో ఉండినవాడు. ప్రియుడైన వైద్యుడు, జత పనివాడు. ఓన్లీ లూక్ ఈజ్ విత్ మీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కనుక ఒక అద్భుతమైన చరిత్రకారుడు లూకా అని పండితులందరూ అంగీకరిస్తుంటారు. కారణం ఏంటంటే సంఘ చరిత్రను పటిష్టంగా, పరిపూర్ణంగా వ్యాఖ్యానించిన వాడు లూకా సువార్తికుడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదవబడిన లేఖన భాగం మొదటి 4 వచనములు. పెంతెకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన యాన్యువల్ ఫీస్ 7 ఉన్నాయి. సాంవత్సరిక ఉత్సవములు లేక పండుగలు, ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్. లేవీయ కాండం 23వ అధ్యాయంలో, లేవియ కాండం 23వ అధ్యాయం 4వ వచనం పస్కా పండుగ, క్రైస్ట్ ద రిడీమర్. 6 నుండి 8 వచనములకు పులియని రొట్టెల పండుగ, క్రైస్ట్ ద ప్యూర్ వన్. 9 నుండి 14 వచనములు ప్రథమ ఫలముల పండుగ, క్రైస్ట్ ద రిజన్ గాడ్. 15 నుండి 22 వచనములకు గల లేఖన భాగంలో పెంతెకోస్తు పండుగ, ఫీస్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ సెండ్ బై రిజన్ క్రైస్ట్, క్రొత్త ఫల నైవేద్య పండుగ. 5వ పండుగ 23 నుండి 25 వచనములు శృంగధ్వని పండుగ లేక బూరల పండుగ, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ను సూచించే పండుగ. 26 నుండి 32 వరకు ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్, క్రైస్ట్ అవర్ అటోన్మెంట్. 33 నుండి చివరి వరకు పర్ణశాల పండుగ, క్రీస్తే మన రక్షణ పర్ణశాల. క్రైస్ట్ ద రిడీమర్, క్రైస్ట్ ద ప్యూర్ వన్, క్రైస్ట్ ది risen Lord, Christ, a source of the Holy Spirit. Christ is coming again. Christ is our atonement and Christ is our tabernacle. ఈ సంగతులను సూచించే పండుగలు ప్రవచనాత్మకంగా క్రీస్తులో నెరవేరి ఉన్నవని పండితులందరూ గుర్తిస్తుంటారు. మరి ముఖ్యంగా స్కోఫీల్డ్ చైన్ రెఫరెన్స్ బైబిల్లో లివిటికస్ 23rd చాప్టర్లో ఈ సంగతిని మనం గుర్తిస్తాం. ఈ పండుగల యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగి ఉందని పండితులు గుర్తిస్తుంటారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ 7 పండుగలలో 3 మహా పండుగలుగా పరిగణింపబడి ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ,
పస్కా పండుగ, పర్ణశాలల పండుగ. ఈ మహా పండుగ సందర్భం చదవబడిన లేఖన భాగంలో యెరూషలేం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ కాంటెక్స్లో హోలీ కాంగ్రిగేషన్ గురించి ఆలోచించినట్లయితే ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేంలో కాపురముండిరి. ఆ పండుగ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేంలో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపుగా వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడ్రి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లేళ్ళు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే, ఇదేమి? ప్రభునందు ప్రియులారా, గలిలయులు, ఈ అపోస్తలులు వారు లోక భాషలతో ఓల్డ్ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడుతున్నారు. వారు ఆ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నప్పుడు విన్నవారు తమదైన లాంగ్వేజ్ను గుర్తించి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడ్రి. లోకంలో ఉన్న దేశంల పేర్లన్నీ కూడా లేఖన భాగంలో గుర్తించవచ్చు. 8వ వచనం నుండి 12 వరకు. ఇశ్రాయేళ్ల పండుగల కాలంలో, మరి ముఖ్యంగా మహాపండుగల కాలంలో పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఈ సందర్భాల్లో ఆకాశం క్రింద ఉండిన ప్రతి జనంలో నుండి యూదులు యెరూషలేమునకు రావాలన్నది దేవుని ధర్మశాస్త్రంలో నియమించిన ఒక కట్టడ. కనుక ఇశ్రాయేలు యూదా ప్రజలు లోకంలో ఎక్కడ చెదిరి ఉన్నను వారు తప్పక పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, పస్కా పండుగకు యెరూషలేమునకు రావాల్సి ఉంది. హ్యూజ్ క్రౌడ్, ప్రతి జనంలో నుండి వచ్చిన యూదులు మాత్రమే కాకుండా, సెయింట్లీ జ్యూస్ మాత్రమే కాకుండా, ఇంచుమించు లోక రాజ్యములు దేశములన్నిటిలో నుండి వచ్చిన కాంగ్రిగేషన్ యెరూషలేంలో ఉండినట్లు ఈ లేఖన భాగంలో మనం గుర్తిస్తున్నాం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభునందు ప్రియులారా, ఈ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ కాంటెక్స్లో అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. పరిశుద్ధాత్మను పొందినవారు, పరిశుద్ధాత్మతో నిండిన వారందరూ అన్య భాషలతో మాట్లాడుతుండగా కొందరు వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేంలో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియెగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు.
ప్రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై, పరిశుద్ధాత్మతో నింపబడినవాడై, పరిశుద్ధాత్మ కృమ్మరింపును అనుభవించిన వాడై చేసిన మొట్టమొదటి ప్రసంగం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14 నుండి చివరి వరకు వ్రాయబడి ఉంది. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు పేతురు కడమ అపోస్తలకు ఇచ్చిన ఒక న్యూ ప్రొఫెషన్. మీరు చేపల పట్టు జాలర్లు, అయితే నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదని యేసుక్రీస్తు ప్రొఫెషనల్ ప్రామిస్ వారికి అనుగ్రహించి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తాం. మీ హై ప్రొఫెషనల్ ప్రామిస్ను అపోస్తలుడైన పేతురు స్వతంత్రించుకుంటూ పరిశుద్ధాత్మతో నిండినవాడై చేసిన ఈ ప్రసంగంలో ఒక గ్రేట్ క్యాచ్ను పొందగలిగినట్లు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో సూచించబడి ఉంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 men. Peter became fisher of men, and he was able to make a great catch of 3,000 human beings. ఈ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయ ప్రసంగంలో అపోస్తలుడైన పేతురు దావీదు దర్శన రీతిగా చూచిన యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనంను, ప్రత్యక్షతను గూర్చి వ్యాఖ్యానిస్తున్నాడు. పేతురు ఈ దివ్యమైన ప్రసంగంలో యేసుక్రీస్తు జననం మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు గల సంఘటనలన్నింటినీ వ్యాఖ్యానిస్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనం, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి. 30వ వచనం యేసుక్రీస్తు జననంను సూచించే ప్రవచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత యేసుక్రీస్తు శ్రమలు, మరణ, పునరుద్ధానంను సూచించే లేఖన భాగం 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 24 నుండి 28 వచనముల వరకు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కృమ్మరింపును గూర్చిన ప్రవచనం 17 నుండి 21 వచనాలు. యోవేలు 2వ అధ్యాయం 28 నుండి 32 వరకు రికార్డ్ చేయబడి ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండడం, 2వ రాకడను గురించిన ప్రవచనం 110వ కీర్తన 1వ వచనంను పేతురు కోట్ చేస్తున్నాడు 34-35 వచనాల్లో. కనుక యేసుక్రీస్తు జననం మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు గల క్రైస్ట్ ఈవెంట్ అంతటినీ అపోస్తలుడైన పేతురు ఒక్క ప్రసంగంలో పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై, పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించిన వాడై చేసిన ప్రసంగంలో పేతురు క్రీస్తు జననం మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఉదయకాలంన పేతురు వ్యాఖ్యానించిన రీతిగా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8 నుంచి 11 వరకు లేఖన భాగాన్ని అపోస్తల కార్యములు
2వ అధ్యాయం 24 నుండి 28 వచనాల్లో మనము గుర్తించగలం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 27-28 వచనాలు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పెను. డేవిడ్ వాజ్ నాట్ ఓన్లీ a great shepherd, great king, great poet, great writer, great philosophist, great theologian. Above all, he was a great prophet. ఒక గొప్ప ప్రవక్త అయ్యుండి దావీదు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రవచించిన లేఖన భాగం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. లేఖన భాగాన్ని అపోస్తలుడైన పేతురు వ్యాఖ్యానిస్తూ ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దర్శనం దావీదు పొందినట్లు వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దర్శనం, ఆ దర్శనము చూడడానికి కావలసిన స్క్రీన్ వెలాసిటీ మనం ఆలోచించినట్లయితే ఆ యూనివర్స్ అంత స్క్రీన్. ఈవెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. మానవ చరిత్రలో సంఘటనలో అన్నిటికంటే మహిమాన్వితమైనది యేసుక్రీస్తు పునరుద్ధానం అనే సంఘటన. చరిత్రనే విభజించిన సంఘటన. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్రను విభాగించిన సంఘటన యేసుక్రీస్తు పునరుద్ధానం. ఆ పునరుద్ధాన దర్శనంను, ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను చూడడానికి ఈ యూనివర్స్ అంతా స్క్రీన్ ఉండినా చాలదు అని మనము గ్రహించవచ్చు. కారణం, ఈ సర్వసృష్టిని సృజించిన వాడు యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగిన అని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కనుక ఆయన పునరుద్ధానంను ప్రొజెక్ట్ చేసే ఆ స్క్రీన్ యూనివర్స్ అంత స్క్రీన్ అయి ఉండాలి. ఆ పునరుద్ధాన దర్శనంలో, పునరుద్ధాన ప్రత్యక్షతలో కలిగిన అనేక ఆధ్యాత్మిక విలువలు 25వ వచనం నుండి 28వ వచనం వరకు సూచించబడి ఉన్నాయి. వాటిలో మనము 5 సంగతులు, 5 ఆధ్యాత్మిక విలువలు ధ్యానించవలేనని ప్రేరేపింపబడి ఉన్నాను. 25వ వచనంలో, అంతఃపూర్వం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ for the death to keep the Lord Jesus in the tomb. మరణము ఆయనను బంధించుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. 28వ వచనం, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. దావీదు పొందిన దర్శనం, యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరముల కాలంలో. ఈ రోజుకు క్రీస్తుకు పూర్వం 3020 సంవత్సరముల కాలంలో దావీదు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి దర్శన రీతిగా చూచి ప్రవచించిన లేఖన భాగం 16వ కీర్తన 8 నుండి 11 వచనాలు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచిన వారు పొందే పునరుద్ధాన అనుభవములు. 1 25వ వచనం,
నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. పర్ఫెక్ట్ విజన్. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ అండ్ పర్ఫెక్ట్ విజన్. దేవుని దర్శనం చూడాలి అంటే పునరుద్ధానుడైన క్రీస్తును చూడాలి. యేసుక్రీస్తు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక మగ్దలేనే మరియ నేను ప్రభువును చూచితిని అని చెప్పిన సాక్ష్యం, అటువంటి సాక్ష్యం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. పర్ఫెక్ట్ విజన్ ఆఫ్ గాడ్ ఇస్ బీయింగ్ రివీల్డ్ ఇన్ ది రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూచిన వారు ఎల్లప్పుడూ ప్రభువును చూచే ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటారు. పర్ఫెక్ట్ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ది పర్ఫెక్ట్ విజన్ ఆఫ్ ద లార్డ్. అది మొదటి ఆధ్యాత్మిక సత్యం. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ఈ సందేశాన్ని ధ్యానిస్తున్న మనం పునరుద్ధానుడైన క్రీస్తును చూచి ఉన్నామని చెప్పగలమా? యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సూత్రం తోమాతో చెప్పిన మాటల్లో, తోమా, నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యకరమైన విశ్వాసం కలిగి మనం పునరుద్ధానుడైన క్రీస్తును చూచి ఉన్నామని సాక్ష్యము చెప్పగలిగినట్లయితే అది ఒక అద్భుతమైన విలువ విశ్వాసికి. రెండవదిగా 25వ వచనంలోనే, ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్డ్ బికాజ్ హీ ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్. ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు కుడిపార్శ్వమును శక్తిని సూచిస్తున్నాడు. కుడిపార్శ్వం అన్నది దేవుని శక్తిని సూచించే ఒక ప్లేస్. కనుక ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంన పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అమూల్యమైన, అద్భుతమైన, అద్వితీయమైన, ఆశీర్వాదకరమైన విలువ పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తి. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకొనిటి. టు నో హిమ్ అండ్ ది పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి కొరకై తన జీవితమంతా, అనగా దమస్కు మార్గంలో మారు మనస్సు పొందినప్పటి నుండి చివరి దశ వరకు యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి ప్రకటించిన వాడు, యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి ఎరిగి తెలుసుకొంటకై ఆధ్యాత్మిక ప్రయత్నమును చేసినవాడు. రెండవ ఆధ్యాత్మిక సత్యం, ది పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ లార్డ్. మొదటి ఆధ్యాత్మిక సత్యం, ద పర్ఫెక్ట్ ప్రజెన్స్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్. రెండవ ఆధ్యాత్మిక సత్యం, పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్. మూడవదిగా, నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెదను. పర్ఫెక్ట్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులకు ఆనందంను కలగజేసేది, సంతోషంను కలగజేసేది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. అది శిష్యులకు గొప్ప ఆనందంను కలగజేసిన సంఘటన. విశ్వాసులందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన జన్మించినప్పుడు మహా సంతోషకరమైన శుభవర్తమానం, ఆయన పునరుద్ధానంలో మహా సంతోషకరమైన శుభవర్తమానం. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. దావీదు పునరుద్ధాన దర్శనం చూస్తున్నప్పుడు కలిగిన అనుభవాలు వ్యాఖ్యానిస్తున్నాడు అపోస్తలుడైన పేతురు. దావీదు చూసిన పునరుద్ధాన దర్శనంలో దావీదునకు కలిగింది ఒక పరిపూర్ణమైన సంతోషం, పర్ఫెక్ట్ జాయ్. నాలుగవదిగా, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నిరీక్షణ గురించి
వ్రాయబడి ఉంది. అ పర్ఫెక్ట్ హోప్. దావీదు అంటున్నాడు, ఓ పునరుద్ధానుడైన క్రీస్తు, నీవు పునరుద్ధానుడైనందువలన, నీవు సమాధిలో నుండి తిరిగి లేచినందువలన నాకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. నాకు కూడా పునరుద్ధానం కలుగుతుంది అనే దివ్యమైన సందేశాన్ని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అల్టిమేట్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్, రిజరెక్షన్ ఆఫ్ ది బాడీ. యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మృతులలో నుండి తిరిగి లేస్తారని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ద డెత్ అండ్ ది రిజరెక్షన్ ఆఫ్ ద మెస్సయా, ద డెత్ అండ్ ది రిజరెక్షన్ ఆఫ్ ద బిలీవర్స్ను గురించి చాలా స్పష్టంగా ఒక థీసిస్ను అపోస్తలుడైన పౌలు వ్రాస్తుంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, 4వ ఆధ్యాత్మిక సత్యం, ద పర్ఫెక్ట్ హోప్. నీకు నాకు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. మరణించిన తర్వాత మన వరుసలోనే మనము బ్రతికింపబడదు. ప్రథమ ఫలం క్రీస్తు. 5వ ఆధ్యాత్మిక సత్యం, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. పునరుద్ధాన దర్శనంలో ఉండే 5వ ఆధ్యాత్మిక సత్యం జీవ మార్గం. పునరుద్ధాన మార్గమే జీవ మార్గం. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. పునరుత్థానమును జీవమును నేనే. ప్రభునందు ప్రియులారా, ద బెస్ట్ వే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ది వే ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెంలో పరిగెత్తుటయే జీవ మార్గం. ఉదయకాలంన మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరముల కాలంలో యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనంను దివ్యమైన రీతిలో చూచి ఆ ప్రత్యక్షతను వ్యాఖ్యానిస్తున్న లేఖన భాగం 16వ కీర్తన 8 నుండి 11 వచనాలు. అది అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై వ్యాఖ్యానించిన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 28 వరకు. ఈ దర్శనంలో పునరుద్ధానుడైన క్రీస్తు అనుగ్రహించిన 5 ఆధ్యాత్మిక అనుభవములు. 1, ది పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. 2, ద పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ జాయ్ ఆఫ్ ది లార్డ్. ద పర్ఫెక్ట్ hope in the Lord, perfect power in the Lord, and finally the perfect way. ఒక పరిపూర్ణమైన దివ్యమైన సన్నిధి, పరిపూర్ణమైన దివ్య శక్తి, పరిపూర్ణమైన దివ్య సంతోషం, పరిపూర్ణమైన దివ్య నిరీక్షణ, పరిపూర్ణమైన దివ్య మార్గంను యేసుక్రీస్తు పునరుద్ధానంలో మానవులకందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసులకు అనుగ్రహిస్తున్నాడు అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని దావీదు తన దివ్య దర్శనం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఆ దివ్యమైన దర్శనంను అపోస్తలుడైన పేతురు వ్యాఖ్యానిస్తూ పునరుద్ధానుడైన క్రీస్తులో దేవుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక అనుభవాలు ఒకటొకటిగా మనకు సూచిస్తూ ఈ ఉదయకాలంన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన దేవుని శక్తిని మనము అనుభవిస్తున్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన సంతోషం మనం కలిగి ఉన్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా
పరిపూర్ణమైన గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా జీవ మార్గంలో మనము పయనిస్తున్నామా? ఈ సంగతులను మనం ఒకటొకటిగా పరీక్షించుకొని మన జీవితాల్లో దేవుడి ఈ పునరుద్ధాన దర్శన ప్రత్యక్షతల అనుభవాలను పరిపూర్ణంగా ప్రతిష్ఠించి ఫలింపజేయలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొని కలుగజేసిన గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ప్రతి దివ్యమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. త్రియేక దేవుని నామంన నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ దినంన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దర్శనం దావీదు చూచి ఆ దర్శనంను 16వ కీర్తన 8-11 వచనాల్లో లిఖించిన రీతిని బట్టి నీకు స్తోత్రములు. ఆ దర్శనమును పరిశుద్ధాత్మతో నిండిన పేతురు వ్యాఖ్యానించిన రీతి కొరకై కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ పునరుద్ధాన దర్శనంలో ఉండిన 5 ఆధ్యాత్మిక విలువలు: పరిపూర్ణమైన దేవుని సన్నిధి, పరిపూర్ణమైన దేవుని శక్తి, పరిపూర్ణమైన దేవుని ఆనందం, పరిపూర్ణమైన దేవుని అందరి నిరీక్షణ, పరిపూర్ణమైన దేవుని జీవ మార్గం మా ఒక్కొక్కరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయం. సంఘంగా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను అభిషేకించి ఆశీర్వదించు. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఈ కాలం కొరకు ప్రార్థిస్తున్నాం. కాలంలోను సమయంలోను నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్నావు కనుక సార్వభౌముడవు, సర్వశక్తిమంతుడవు, సర్వంను ఎరిగినవాడవు కనుక నీ సర్వశక్తి ప్రసరింపజేసి లోకంను దర్శించి దీవించు. ఈ వైరస్తో జరుగుతున్న లోక యుద్ధంలో యుద్ధశూరుడైన యెహోవా, జయశాలి అయిన యెహోవా, లోకమును జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణమైన విజయం మానవ లోకమునకు కలుగజేయం. తండ్రి, సఫర్ అవుతున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువలో పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది కనుక నీ గాయముల ద్వారా కలిగే స్వస్థతను వైరస్తో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించు. లోకమంతటినీ దర్శించి దీవించి అద్భుతమైన కార్యములు జరిగించి మరొకసారి నీ పునరుద్ధాన విజయంను లోకంలో ప్రత్యక్షపరిచి మహిమ పొందుమని, సంఘం అంతటినీ అభిషేకించి ఆశీర్వదించమని, సమస్త ఘనత, మహిమా ప్రభావములు, స్తుతి, కీర్తి, ఆరాధన, ఐశ్వర్యము, జ్ఞానం, రాజ్యం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సంఘమునకు సదాకాలం తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను: యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై, పరిశుద్ధాత్మతో నింపబడినవాడై, పరిశుద్ధాత్మ కృమ్మరింపును అనుభవించిన వాడై చేసిన మొట్టమొదటి ప్రసంగం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14 నుండి చివరి వరకు వ్రాయబడి ఉంది. మనకందరికీ తెలుసు,
యేసుక్రీస్తు పేతురు కడమ అపొస్తలులకు ఇచ్చిన ఒక న్యూ ప్రొఫెషన్. మీరు చేపల పట్టు జాలర్లు, అయితే నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదని యేసుక్రీస్తు ప్రొఫెషనల్ ప్రామిస్ వారికి అనుగ్రహించి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తాం. మీ హై ప్రొఫెషనల్ ప్రామిస్ను అపొస్తలుడైన అపొస్తలుడైన పేతురు స్వతంత్రించుకుంటూ పరిశుద్ధాత్మతో నిండినవాడై చేసిన ఈ ప్రసంగంలో ఒక గ్రేట్ క్యాచ్ను పొందగలిగినట్లు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సూచించబడి ఉంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 men. Peter became fisher of men, and he was able to make a great catch of 3,000 human beings. ఈ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయ ప్రసంగంలో అపొస్తలుడైన పేతురు దావీదు దర్శన రీతిగా చూచిన యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనంను, ప్రత్యక్షతను గూర్చి వ్యాఖ్యానిస్తున్నాడు. పేతురు ఈ దివ్యమైన ప్రసంగంలో యేసుక్రీస్తు జననం మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు గల సంఘటనలన్నింటినీ వ్యాఖ్యానిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనం, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి. 30వ వచనం యేసుక్రీస్తు జననంను సూచించే ప్రవచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత యేసుక్రీస్తు శ్రమలు, మరణ, పునరుద్ధానంను సూచించే లేఖన భాగం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 24 నుండి 28 వచనముల వరకు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కృమ్మరింపును గూర్చిన ప్రవచనం 17 నుండి 21 వచనాలు. యోబేలు 2వ అధ్యాయం 28 నుండి 32 వరకు రికార్డ్ చేయబడి ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంన కూర్చుండడం, 2వ రాకడను గురించిన ప్రవచనం 110వ కీర్తన 1వ వచనంను పేతురు కోట్ చేస్తున్నాడు 34-35 వచనాల్లో. కనుక యేసుక్రీస్తు జననం మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు గల క్రైస్ట్ ఈవెంట్ అంతటినీ అపొస్తలుడైన పేతురు ఒక్క ప్రసంగంలో పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై, పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించిన వాడై చేసిన ప్రసంగంలో పేతురు క్రీస్తు జననం మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఉదయకాలంన పేతురు వ్యాఖ్యానించిన రీతిగా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8 నుంచి 11 వరకు లేఖన భాగాన్ని అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 నుండి 28 వచనాల్లో మనము గుర్తించగలం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 27-28 వచనాలు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను.
అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక 31 క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పెను. డేవిడ్ వాజ్ నాట్ ఓన్లీ a great shepherd, great king, great poet, great writer, great philosophist, great theologian. Above all, he was a great prophet. ఒక గొప్ప ప్రవక్త అయి ఉండి దావీదు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రవచించిన లేఖన భాగం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. లేఖన భాగాన్ని అపోస్తలుడైన పేతురు వ్యాఖ్యానిస్తూ ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దర్శనం దావీదు పొందినట్లు వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దర్శనం, ఆ దర్శనము చూడడానికి కావలసిన స్క్రీన్ వెలాసిటీ మనం ఆలోచించినట్లయితే ఆ యూనివర్స్ అంత స్క్రీన్. ఈవెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. మానవ చరిత్రలో సంఘటనలో అన్నిటికంటే మహిమాన్వితమైనది యేసుక్రీస్తు పునరుద్ధానం అనే సంఘటన. చరిత్రనే విభజించిన సంఘటన. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్రను విభాగించిన సంఘటన యేసుక్రీస్తు పునరుద్ధానం. ఆ పునరుద్ధాన దర్శనంను, ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను చూడడానికి ఈ యూనివర్స్ అంతా స్క్రీన్ ఉండినా చాలదు అని మనము గ్రహించవచ్చు. కారణం, ఈ సర్వసృష్టిని సృజించిన వాడు యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగిన అని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కనుక ఆయన పునరుద్ధానంను ప్రొజెక్ట్ చేసే ఆ స్క్రీన్ యూనివర్స్ అంత స్క్రీన్ అయి ఉండాలి. ఆ పునరుద్ధాన దర్శనంలో, పునరుద్ధాన ప్రత్యక్షతలో కలిగిన అనేక ఆధ్యాత్మిక విలువలు 25వ వచనం నుండి 28వ వచనం వరకు సూచించబడి ఉన్నాయి. వాటిలో మనము 5 సంగతులు, 5 ఆధ్యాత్మిక విలువలు ధ్యానించవలేనని ప్రేరేపింపబడి ఉన్నాను. 25వ వచనంలో, అంతఃపూర్వం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ for the death to keep the Lord Jesus in the tomb. మరణము ఆయనను బంధించుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. 28వ వచనం, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. దావీదు పొందిన దర్శనం, యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరముల కాలంలో. ఈ రోజుకు క్రీస్తుకు పూర్వం 3020 సంవత్సరముల కాలంలో దావీదు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి దర్శన రీతిగా చూచి ప్రవచించిన లేఖన భాగం 16వ కీర్తన 8 నుండి 11 వచనాలు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచిన వారు పొందే పునరుద్ధాన అనుభవములు. 25వ వచనం, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. పర్ఫెక్ట్ విజన్. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ అండ్ పర్ఫెక్ట్ విజన్. దేవుని దర్శనం చూడాలి అంటే పునరుద్ధానుడైన క్రీస్తును చూడాలి. యేసుక్రీస్తు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక మగ్దలేనే మరియ నేను ప్రభువును చూచితిని అని చెప్పిన సాక్ష్యం,
అటువంటి సాక్ష్యం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. A perfect vision of God is being revealed in the resurrection of the Lord Jesus Christ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూచిన వారు ఎల్లప్పుడూ ప్రభువును చూచే ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటారు. పర్ఫెక్ట్ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ది పర్ఫెక్ట్ విజన్ ఆఫ్ ద లార్డ్. అది మొదటి ఆధ్యాత్మిక సత్యం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ సందేశాన్ని ధ్యానిస్తున్న మనం పునరుద్ధానుడైన క్రీస్తును చూచి ఉన్నామని చెప్పగలమా? యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సూత్రం తోమాతో చెప్పిన మాటల్లో, తోమా, నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యకరమైన విశ్వాసం కలిగి మనం పునరుద్ధానుడైన క్రీస్తును చూచి ఉన్నామని సాక్ష్యము చెప్పగలిగినట్లయితే అది ఒక అద్భుతమైన విలువ విశ్వాసికి. రెండవదిగా 25వ వచనంలోనే, ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్డ్ బికాజ్ హీ ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్. ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు కుడిపార్శ్వమును శక్తిని సూచిస్తున్నాడు. కుడిపార్శ్వం అన్నది దేవుని శక్తిని సూచించే ఒక ప్లేస్ కనుక ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంన పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అమూల్యమైన, అద్భుతమైన, అద్వితీయమైన, ఆశీర్వాదకరమైన విలువ పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తి. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలములు ఎరుగు నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకొనిటి. టు నో హిమ్ అండ్ ది పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి కొరకై తన జీవితమంతా, అనగా దమస్కు మార్గంలో మారు మనస్సు పొందినప్పటి నుండి చివరి దశ వరకు యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి ప్రకటించిన వాడు, యేసుక్రీస్తు పునరుద్ధానంను గూర్చి ఎరిగి తెలుసుకొంటకై ఆధ్యాత్మిక ప్రయత్నమును చేసినవాడు. రెండవ ఆధ్యాత్మిక సత్యం, ది పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ లార్డ్. మొదటి ఆధ్యాత్మిక సత్యం, ద పర్ఫెక్ట్ ప్రజెన్స్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్. రెండవ ఆధ్యాత్మిక సత్యం, పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్. మూడవదిగా, నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెదను. పర్ఫెక్ట్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులకు ఆనందంను కలగజేసేది, సంతోషంను కలగజేసేది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. అది శిష్యులకు గొప్ప ఆనందంను కలగజేసిన సంఘటన. విశ్వాసులందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన జన్మించినప్పుడు మహా సంతోషకరమైన శుభవర్తమానం, ఆయన పునరుద్ధానంలో మహా సంతోషకరమైన శుభవర్తమానం. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. దావీదు పునరుద్ధాన దర్శనం చూస్తున్నప్పుడు కలిగిన అనుభవాలు వ్యాఖ్యానిస్తున్నాడు అపోస్తలుడైన పేతురు. దావీదు చూసిన పునరుద్ధాన దర్శనంలో దావీదునకు కలిగింది ఒక పరిపూర్ణమైన సంతోషం, పర్ఫెక్ట్ జాయ్. నాలుగవదిగా, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నిరీక్షణ గురించి వ్రాయబడింది, అ పర్ఫెక్ట్ హోప్. దావీదు అంటున్నాడు, ఓ పునరుద్ధానుడైన క్రీస్తు, నీవు పునరుద్ధానుడైనందువలన, నీవు సమాధిలో నుండి తిరిగి లేచినందువలన నాకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. నాకు కూడా పునరుద్ధానం కలుగుతుంది అనే దివ్యమైన సందేశాన్ని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అల్టిమేట్ పర్ఫెక్ట్
ఎక్స్పీరియన్స్ రిజరెక్షన్ ఆఫ్ ది బాడీ. యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మృతులలో నుండి తిరిగి లేస్తారని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ద డెత్ అండ్ ది రిజరెక్షన్ ఆఫ్ ద మెస్సయా, ద డెత్ అండ్ ది రిజరెక్షన్ ఆఫ్ ద బిలీవర్స్ను గురించి చాలా స్పష్టంగా ఒక థీసిస్ను అపోస్తలుడైన పౌలు వ్రాస్తుంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, 4వ ఆధ్యాత్మిక సత్యం ద పర్ఫెక్ట్ హోప్. నీకు నాకు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. మరణించిన తర్వాత మన వరుసలోనే మనము బ్రతికింపబడదు. ప్రథమ ఫలం క్రీస్తు. 5వ ఆధ్యాత్మిక సత్యం, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. పునరుత్థాన దర్శనంలో ఉండే 5వ ఆధ్యాత్మిక సత్యం జీవ మార్గం. పునరుద్ధాన మార్గమే జీవ మార్గం. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. పునరుత్థానమును జీవమును నేనే. ప్రభునందు ప్రియులారా, ద బెస్ట్ వే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ది వే ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెంలో పరిగెత్తుటయే జీవ మార్గం. ఉదయకాలంన మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరముల కాలంలో యేసుక్రీస్తు పునరుద్ధాన దర్శనంను దివ్యమైన రీతిలో చూచి ఆ ప్రత్యక్షతను వ్యాఖ్యానిస్తున్న లేఖన భాగం 16వ కీర్తన 8 నుండి 11 వచనాలు. అది అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై వ్యాఖ్యానించిన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 28 వరకు. ఈ దర్శనంలో పునరుద్ధానుడైన క్రీస్తు అనుగ్రహించిన 5 ఆధ్యాత్మిక అనుభవములు. 1, ది పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. 2, ద పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ జాయ్ ఆఫ్ ది లార్డ్. ద పర్ఫెక్ట్ hope in the Lord, perfect power in the Lord, and finally the perfect way. ఒక పరిపూర్ణమైన దివ్యమైన సన్నిధి, పరిపూర్ణమైన దివ్య శక్తి, పరిపూర్ణమైన దివ్య సంతోషం, పరిపూర్ణమైన దివ్య నిరీక్షణ, పరిపూర్ణమైన దివ్య మార్గంను యేసుక్రీస్తు పునరుద్ధానంలో మానవులకందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని దావీదు తన దివ్య దర్శనం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఆ దివ్యమైన దర్శనంను అపోస్తలుడైన పేతురు వ్యాఖ్యానిస్తూ పునరుద్ధానుడైన క్రీస్తులో దేవుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక అనుభవాలు ఒకటొకటిగా మనకు సూచిస్తూ ఈ ఉదయకాలంన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన దేవుని శక్తిని మనము అనుభవిస్తున్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన సంతోషం మనం కలిగి ఉన్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా జీవ మార్గంలో మనము పయనిస్తున్నామా? ఈ సంగతులను మనం ఒకటొకటిగా పరీక్షించుకొని మన జీవితాల్లో దేవుడి ఈ పునరుద్ధాన దర్శన ప్రత్యక్షతల అనుభవాలను పరిపూర్ణంగా ప్రతిష్ఠించి ఫలింపజేయలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో
నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొని కలుగజేసిన గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ప్రతి దివ్యమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. త్రియేక దేవుని నామంన నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ దినంన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దర్శనం దావీదు చూచి ఆ దర్శనంను 16వ కీర్తన 8-11 వచనాల్లో లిఖించిన రీతిని బట్టి నీకు స్తోత్రములు. ఆ దర్శనమును పరిశుద్ధాత్మతో నిండిన పేతురు వ్యాఖ్యానించిన రీతి కొరకై కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ పునరుద్ధాన దర్శనంలో ఉండిన 5 ఆధ్యాత్మిక విలువలు: పరిపూర్ణమైన దేవుని సన్నిధి, పరిపూర్ణమైన దేవుని శక్తి, పరిపూర్ణమైన దేవుని ఆనందం, పరిపూర్ణమైన దేవుని అందరి నిరీక్షణ, పరిపూర్ణమైన దేవుని జీవ మార్గం మా ఒక్కొక్కరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయం. సంఘంగా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను అభిషేకించి ఆశీర్వదించు. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఈ కాలం కొరకు ప్రార్థిస్తున్నాం. కాలంలోను సమయంలో నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్నావు కనుక సార్వభౌముడవు, సర్వశక్తిమంతుడవు, సర్వంను ఎరిగినవాడవు కనుక నీ సర్వశక్తి ప్రసరింపజేసి లోకంను దర్శించి దీవించు. ఈ వైరస్తో జరుగుతున్న లోక యుద్ధంలో యుద్ధశూరుడైన యెహోవా, జయశాలి అయిన యెహోవా, లోకమును జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణమైన విజయం మానవ లోకమునకు కలుగజేయం. తండ్రి, సఫర్ అవుతున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువలో పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది కనుక నీ గాయముల ద్వారా కలిగే స్వస్థతను వైరస్తో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించు. లోకమంతటినీ దర్శించి దీవించి అద్భుతమైన కార్యములు జరిగించి మరొకసారి నీ పునరుద్ధాన విజయంను లోకంలో ప్రత్యక్షపరిచి మహిమ పొందుమని, సంఘం అంతటినీ అభిషేకించి ఆశీర్వదించమని, సమస్త ఘనత, మహిమా ప్రభావములు, స్తుతి, కీర్తి, ఆరాధన, ఐశ్వర్యము, జ్ఞానం, రాజ్యం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సంఘమునకు సదాకాలంతో ఎండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.